కొబ్బరి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కొబ్బరి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నీళ్ళల్లో నానబెట్టుకున్న అటుకులు, కీరా తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చెర్రీ టమోటా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, పసుపు, ఉప్పు, షాజీరా, కొత్తిమీర. దీంతో పాటు కొంచెం కీరా కూడా తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. తురుము పెట్టేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం దీన్ని మళ్ళీ కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము అలాగే కీరా తురుము రెండిని కూడా మనం కలిపి పెట్టేద్దాం. ఓకే. సో ఇప్పుడు ప్యాన్ లేదు, మిక్సింగ్ బౌల్ కావాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ నీళ్ళన్నీ తీసేయాలి. మళ్ళీ దీంట్లో కూడా అంటే కీరాలో కూడా కొంచెం తడి ఉంటుంది కదా, అది మరీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకే దీంట్లో చక్కగా తురిమిన కీరా, పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి ఎక్కువ ఉండాలి. వీటిని వేసి కొంచెం చేతితో ఇలా మిక్స్ చేయాలి. ఎందుకంటే కొంచెం అంతా ఆ జ్యూసెస్ అంతా అటుకులకి పట్టుకోవాలి. కొబ్బరికి కీరా మొత్తము మనం నానపెట్టిన అటుకులతో బాగా కలిపి పట్టుకునేలాగా కలపాలి. నెక్స్ట్ ఇది ఒక 5 minutes అలా పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఈ లోపల తాలింపు చేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం కొబ్బరి అటుకుల ఉప్మాని తాలింపు చేయబోతున్నాం. ఒక 3-4 స్పూన్ అంతా నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ నార్మల్ అటుకులు లాగా మనం పోపు దినుసులు, పల్లీలు ఇవన్నీ కాకుండా షాజీరా వేద్దాము తాలింపులో. కొంచెం చేంజ్ ఉంటుందండి. సో కొంచెం ఆయిల్ వేడెక్కిగా పచ్చిమిర్చి ముక్కలు, చెర్రీ టమాటోస్ ముక్కలు, కొంచెం పసుపు, అలాగే ఇందాక మనం కలిపి పెట్టుకున్న కొబ్బరితో అలాగే కీరాతో తురిమిన కీరాతో కలిపి పెట్టుకున్న అటుకులు, నానబెట్టిన అటుకులు. కీరా కూడా అంత ఎక్కువే వేయలేదు మనం, కొంచెం. పప్పులు అలా ఉంటే అవేం వేయలేదు కదా మనం. అదే చెప్తున్నాను, ఏమొద్దు. దీనికి ఇలాగే ఉండాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఒకసారి కలిపేసి మూత పెట్టాలి. మూత పెట్టేయమన్నారు. అలా కొంచెం మూత పెట్టి స్లోగా మగ్గనివ్వాలి. చూద్దామా? చూద్దాం. ఓకే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నానడమే మనకి అటుకుల ఉప్మా నానడమే టైం అన్నమాట. సో దీని మీద కొంచెం కొత్తిమీర ఒకసారి కలిపేసి గార్నిషింగ్ కూడా కొంచెం పెట్టాలి. తిన్నాక మీకు ఆ కొబ్బరి ఫ్లేవరు అలాగే కీరా ఫ్లేవరు అంత బాగా తెలుస్తుంది. కొబ్బరి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నీళ్ళల్లో నానబెట్టుకున్న అటుకులు, కీరా తురుము, పచ్చిమిర్చి ముక్కలు, చెర్రీ టమోటా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, నూనె, పసుపు, ఉప్పు, షాజీరా, కొత్తిమీర,
కొబ్బరి అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన అటుకుల్లో వాటర్ ని బాగా పిండుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దానిలో తురిమిన కీరా వేసుకోవాలి. అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత షాజీరా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, చెర్రీ టమాటో ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై అవనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా కలిపిన అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలి. అవి బాగా కలిపి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా దాని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కొబ్బరి అటుకుల ఉప్మా రెడీ.